21 సీట్లు గౌరవ వైసీపీ తీసుకున్నప్పుడు ఏం చేసింది పార్లమెంట్ లో అంటే సినిమా టికెట్లు 100 రూపాయలకి తగ్గించిందండి. కానీ ఇందాక నేను అడిగిన ప్రశ్నలు మీ అందరికీ తెలుసు వాసుదేవన్ గారు. ఇదే రకంగా వైసీపీ వాళ్ళు ప్రజల్లో కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు, కూటమిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మోడీ గారి దగ్గర నుంచి ఇలాంటి సందేశం వస్తే బాగుంటుంది అన్న విషయాన్ని నేను కన్వే చేశాను. మోడీ గారు అంటే అందరికీ అభిమానమే, కానీ ఈ మెసేజ్ అమరావతి అనే ఒక పదం వాడాలండి. టీడీపీకి జనసేనకి అతీతంగా ఉండేటటువంటి అమరావతి ఉద్యమంలో ఈ రోజుకి మోడీ గారంటే కొద్ది గొప్ప అందరికీ భయమై ఉంది అక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి అని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని అన్నానే, కానీ గంగా జలాలు మట్టి గురించి అమరావతి ఉద్యమంలో 4.5 సంవత్సరాలు మోడీ గారిని బీజేపీని తిట్టిపోసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఈ రోజు మాతో కలిసి వస్తున్నటువంటి బీజేపీ ఈ రోజు ఒక్క పదాన్ని వాడాలి అంటే టీడీపీ ప్యానెల్లో ఉన్న వ్యక్తి ఈ రోజు అపహాస్యంగా అదేంటది వెటకరించలేదండి. మీరు బహుశా తెలిసిందో లేదో, మరి టీడీపీనే కదా అమరావతి ఉద్యమంలో ప్రతి క్షణం ఈ పదాన్ని వాడేవాళ్ళు. ఎందుకంటే కష్టకాలంలో రైతులు ఢిల్లీ దాకా వెళ్ళినప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి మాకు తెలుసు. ఈరోజు వ్యవసాయ చట్టాలని క్యాన్సిల్ చేసి క్షమాపణ చెప్పిన తరుణం మేము చూసాం. ఈ రోజు మోడీ గారి కూటమి గెలవాలి అనే మా దృఢమైన సంకల్పంతో మేమే ఈ రోజు సుజనా చౌదరి గారు వ్యవసాయ చట్టాలు ఎందుకు రిటర్న్ తీసుకోవాల్సింది దాని కూడా పెద్ద కారణం ఉందండి. డిబేట్ టైం సరిపోదు, దాని ఇంకో డిబేట్ లో మాట్లాడదాం. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆ ధర్నాలు చేసి పెయిడ్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేశారు మేము చూసాము. ఆ ధర్నాలో ఆ సామ్యాలను మేము చూసాము. ఏ కండిషన్ పెట్టుకొని ధర్నా చేశారు పంచాయతీ నుంచి వచ్చి. ఆ రైతులకు ఫండింగ్ చేసింది కూడా మాకు తెలుసండి. అనివార్య కారణాల వల్ల ఆ చట్టాలు వెనుక తీసుకోవడం జరిగింది. మోదీ గారు తప్పు నిర్ణయం కాదు, అది వ్యవసాయ చట్టాలు చేశారు. దేశ భవిష్యత్తు ఆ గురించి ఆలోచించే చేశారు. కానీ ఆ చట్టాన్ని వెనుక తీసుకోవడానికి కూడా ఒక బలమైన కారణాలు ఉన్నాయి. అక్కడ ఏ విధంగా ధర్నా చేశారో పంజాబ్ నుంచి రైతులు వచ్చి ఆ రైతుల శిబిరాలకు నేను వెళ్ళాను. ట్యాంకర్లలో పాలు వస్తున్నాయి, ప్రతి క్షామియాలలో ఏసీలు పెట్టుకున్నారు. ధర్నా చేసే రైతులు ఏసీలు పడుకుంటారండి. మాకు తెలుసు దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయో, దాని వెనుక ఎవరు ప్రలోభ పెట్టారో, ఆ రైతుల దృష్టిలో ఎవరు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేశారు నాకు తెలుసు. రైతుల గురించి నేను ఆలోచించిన ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నా. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు నేను బై రోడ్ ఉన్నా. నాకు తెలుసు ఆ రోజు దాదాపు 6 గంటల ట్రాఫిక్ లో ఎక్కుపోయినా గద్ద దించడం అనే పదాలు కానీ వాడితే బాగుంటుందని చెప్పాడుకోవాల్సిన పని లేదు. మీకు సమన్వయ కమిటీ ఉంది, మీ అధినాయకుడితో మీకు యాక్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను. వారికి చెప్తే స్టేజ్ మీద వారే ఉంటారు, వారే మెసేజ్ పాస్ చేస్తారు. ఇలా లైవ్ లోకి వచ్చి ఎదటి పార్టీ గురించి చెప్తున్నారు మీరు. ఇక్కడ వదిలేస్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు యాక్సెస్ లేదా? వారితో చెప్పండి, వారు కరెక్ట్ గా స్టేజ్ మీద ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారి సభలో మొన్న ఇక్కడ స్టేజ్ మీద పాల్గొన్నాను. నేను చిన్న చీటీ ఆయనకి ఇస్తే వెంటనే తీసుకుని ఆయన చెప్పారు ఇలా ఉంది కాకినాడ రూరల్ లో అని. ఇలా లైవ్ లో మన వేరే పార్టీ గురించి ఇక్కడ ఇష్యూ అది కాదండి. ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ల చంద్రబాబు పరిపాలనలో కేంద్రం నుంచి ఏం రాబట్టారు, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేంద్రం నుంచి ఏం రాబట్టారు, బీజేపీ ఏమి ఇచ్చిందన్న కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలిగాడా, లేదు జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలిగాడా. ఆయన 15 మంది ఎంపీలతో ఎన్ని నిధులు తెచ్చాడు, ఈయన 22 మంది ఎంపీలతో ఎన్ని నిధులు తెచ్చాడు. ఇక్కడ బీజేపీ అనేది సైడ్ అయిపోయింది. ఇవాళ చర్చనీయాంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరు, జగన్మోహన్ రెడ్డి యొక్క సామర్థ్యం, చంద్రబాబు పనితీరు, చంద్రబాబు యొక్క సామర్థ్యం మీద రేపటి ఎన్నిక వెళుతోంది. ఇక్కడ ఇష్యూ అది. కేంద్రం చంద్రబాబుకి ఇచ్చినా అదే, కేంద్రం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినా అదే. ఎందుకంటే కేంద్రం ముందు ప్రధాని మోడీ ముందు, లేదు రాబోయే ప్రధాని రాహుల్ ముందు 30 రాష్ట్రాలు ఉంటాయి. 30 రాష్ట్రాల్లో ఇది 30వది. ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి నిధులు రాబట్టడం అనేది ఇక్కడ నాయకత్వ సమర్థత మీద ఆధారపడి ఉంది. 22 మంది ఎంపీలను గెలిపించిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చాడు అనేదే రేపటి ప్రజా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు.